విద్యార్థులు క్రమశిక్షణ సమయపాలనతో చదువుకుంటేనే గొప్ప విజయాలు సాధించగలరన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఎస్ఎస్ఎన్ కళాశాలలో చదువులో ప్రతిభ కనపర్చి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. పోలీస్ శాఖలో 14 మంది, ఆర్మీలో 2, మొత్తం 16 మంది విద్యార్థులు ఎంపికైన సందర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్వయంగా హాజరై విద్యార్థులకు దుశ్శాలువ, పూలమాలతో మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదవాలి, అప్పుడే అద్భుత విజయాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ కపిలవాయి విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయగుప్తా, ఎన్సీసీ మేజర్ బిఎస్ఏ రామకృష్ణంరాజు, బెటాలియన్ ఎన్సీసీ చీరాల హవాల్దార్ శంషేర్ సింగ్, కాలేజీ ప్రిన్సిపల్ ఎంఎస్ సుధీర్ మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవించినటువంటి శ్రీనివాసరావు ఐపీఎస్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నా జీవితంలో ఫస్ట్ సన్మానం ఇది. నా జీవితంలో ఫస్ట్ సన్మానం ఇది. గొప్ప ఆఫీసర్ చేతిలో నేను సన్మానించబడతానని చెప్పేసి నేను కలలో కూడా అనుకోలేదు. లాస్ట్ డే 70 కిలోమీటర్లు నడుచుకుంటే మేము తెలంగాణ వెళ్ళి మొక్కు చెల్లించుకొని 70 కిలోమీటర్లు బై వాక్ నైట్ రాస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తే నైట్ బయలుదేరి ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆ సన్మాన కార్యక్రమానికి కంపల్సరీ హాజరవ్వాలి, ఆ గొప్ప వ్యక్తి చేతులు మనం సన్మానించబడాలని చెప్పేసి నేను మా అల్లుడు సార్, మాది చాలా ఫారెస్ట్ ఏరియా సార్, నల్లమల ఫారెస్ట్ అనమాట. 2022 వరకు మాకు సిగ్నల్ లేదు సార్. సిగ్నల్ రావాలంటే మేము ఏదైనా కాల్స్ మాట్లాడాలంటే 5 minutes బయటికి వెళ్ళి మాట్లాడాలి. ఆ రోజుల్లో 2016 డిగ్రీ అయిపోయింది. అది 17-18 ఎస్ఐ నోటిఫికేషన్ పడింది, మిస్ అయింది. 20 ఎస్ఐ మిస్ అయింది, 22 ఎస్ఐ మిస్ అయింది. 22 నవంబర్ 29 కానిస్టేబుల్ ఏపీఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. చాలా గర్వకారణంగా ఉంది. మా నాన్నగారికి మేము 7 అనంతం కొడుకులం సార్. మేము మా నాన్నగారు ఒకరే, ఎవరు చదువుకోలేదన్నమాట. నేను ఒక్కడే బయటకు వచ్చాను. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం సాధించి ఈ స్థాయిలో నిలబడ్డాను. ఊళ్ళో 300 గంటలు ఉన్నాయి సార్. ప్రతి ఇంటికి 2 ఉద్యోగాలు ఉన్నాయి సార్. 12 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, ఒక ఏఎస్పీ ఉన్నారు, తర్వాత డిఎస్పీ ఒక అతను ఉన్నారు, తర్వాత టీచర్లు 30 మంది ఉన్నారు, కానిస్టేబుల్ 25 మంది ఉన్నారు, హాస్టల్ వార్డెన్స్ గురించి ఇలా చూసుకుంటే ఊరు మొత్తం జాబ్సే. మా ఇంట్లో ఒక్క జాబ్ కూడా లేదు. ఈరోజు ఆ కోరిక కూడా తీరింది మా నాన్నగారికి. చాలా సంతోషం ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ అబ్బాయి చెప్పిన మాటలు ఆ వెనకాల నుండి ఇక్కడ రావడానికి 5 సంవత్సరాలు పట్టింది అంటున్నాడు. ఇక్కడ నుంచి ఈ చైల్డ్లో రావడానికి ఎక్కువ టైం తీసుకోకూడదు. అంటే సన్మానం చేయించుకునే దగ్గర నుంచి సన్మానం చేసే స్థాయికి రావాలి. రెండోది 2022 వరకు మాకు సిగ్నల్ లేదన్నాడు. నిజంగా వరం అనుకుంటా. ఇంకేం మాట్లాడడానికి ఉండదు కదా, సున్నా చదువుకోవచ్చు. ఇప్పుడు మీ చేతిలో ఫోన్ నుండి 24 గంటలు ఫోన్లోనే ఉంటున్నారు. 24 గంటలు చాటింగే, 24 గంటలు ఏం చేస్తారో ఏం కబుర్లో తెలియదు. ఎక్కువ చూస్తే హలో, హాయ్, బాయ్ అంతే, అంత మించి ఏమీ కనబడదు. సెల్ ఫోన్ నిండా అవే మెసేజ్. ఇప్పుడు చూస్తుంటే మా దగ్గరికి వస్తే సెల్ ఫోన్లు రాత్రి 12 గంటలకి హలో అంటే వాడు అటు నుంచి హలో అంటున్నాడు, మళ్ళీ 7 గంటలకు బాయ్ అంటున్నాడు. ఇంకెప్పుడు చదువుతారు? చదివేదే కనపడుతుంది. థ్యాంక్ యూ.